నీవే అంటున్నాడు, నీవే నీతిమంతుడుగా ఉండుట నేను చూచి తిని అన్నాడు. కనుక నీతిమంతుడు అంటే యేసును తన సొంత రక్షకుడిగా అంగీకరించడం. నువ్వు నా పాపముల కొరకు మరణించి తిరిగి లేచావు అని నమ్మడం. ఇలా నమ్మినంత మాత్రం సరిపోదు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై యేసు ప్రభును తన సొంత రక్షకుడిగా యాక్సెప్ట్ చేసిన వాళ్ళు. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడదెగక ఉండరు. నీతిమంతుడంటే యేసు ప్రభును దేవుడిగా నమ్మడమే కాదు, మనకు సంఘ సహవాసం ఉండాలి, అపోస్తుల బోధ ఉండాలి, రొట్టె విరుచుటలో ఉండాలి, సహవాసం ఉండాలి, ప్రార్థన చేయటంలో ఎడతెగక ఉండాలి. నీతిమంతుడి లక్షణం గమనించండి. నీతిమంతుడు వెనుదికి ఇచ్చున్నట. నీతిమంతుడు దేవుని కొరకు ఎదురు చూసేవాడు. నీతిమంతుడు అంటే దేవుని కొరకు తను తాను అప్పగించుకునేవాడు. నీతిమంతుడు అంటే దేవుని ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించుడు, కానీ అతడు వెనుక తీసిన అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఇంకెవరినో సంతోషపరచడానికి కాదు నువ్వు చేసే భక్తి, అది ఫేక్ భక్తి. దేవుణ్ణి సంతోషపరచడానికి చేయాలను. ఆ క్రమంలో నువ్వు ఎవరినైనా బాధపడడానికి అవకాశాలు ఉంటాయి. ఏమనుకుంటావు నువ్వు భక్తి అంటే? మరి భక్తి అంటేనే రిస్క్తో కూడిన లైఫ్.